జూబ్లీహిల్స్ లో పీజేఆర్ తనయుడి నామినేషన్ జరిగింది. ఇవాళ ఉదయం దాఖలు చేసిన విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే ప్రధాన పార్టీలు నామినేషన్లు దాఖలు చేసి ప్రచారాలు దూసుకెళ్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో నిలవగా కాంగ్రెస్ నవీన్ యాదవ్ బీజేపీలు లంకల దీపరెడ్డి పోటీ చేసినట్టు తెలిసింది. కానీ ఇక్కడ ఈయన పీజేఆర్ కొడుకు ఓకే విష్ణువర్ధన్ రెడ్డి గారు సంతోషం, నామినేషన్ వేయొచ్చు ఎవరికైనా దేశంలో ఉన్నది. కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున వేసిండయా, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన నామినేషన్ వేసిండు. ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లంతో ఒకవేళ మాగంటి సునీత గారి నామినేషన్ కొట్టివేస్తే మళ్ళా సమయం ఉండదు, ఆ సమయానికి ఇక అప్పుడు మనం పోటీలో లేకుండా జరగాల్సి వస్తుంది అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇంటెన్షన్ గా నామినేషన్ వేయించింది. ఏమైనా జరగవచ్చు, ఏమైనా కుట్రలు చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడే దొంగ ఓట్ల గురించి పట్టించుకుంటలేరు, దేని గురించి పట్టించుకుంటలేరు. కాబట్టి ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా ఏమైనా చేస్తే అప్పుడు జూబ్లీస్ లో మాకు గెలిచే అవకాశం పోగొట్టుకుంటామన్న భయంతో పీజేఆర్ కొడుకుని దించిర్రు. ఒకవేళ ఆమె అంటే స్పేర్ అనమాట, మన క్రికెట్ ఆడేటప్పుడు స్టెపిని ఉంటారు అన్నమాట, స్టెపిని లెక్క మరి పీజేఆర్ కొడుకుని దించుతారట బీఆర్ఎస్ పార్టీ. సో ఎంత ఫోకస్డ్ గా ఉన్నారు వాళ్ళు. అదే నవీన్ కుమార్ సార్ వీళ్ళు దించలే, ఎందుకంటే వాళ్ళ క్యాన్సల్ అయిన వాళ్ళ క్లారిటీ ఉన్నది. కానీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచేది మేమే కాబట్టి మా గెలుపును ఓరవలేక కాంగ్రెస్ కుట్రలు చేసిన ఒక భయంతో వాళ్ళు ఈ ప్రయత్నం చేసారు. ఎందుకంటే నవీన్ కుమార్ యాదవ్ గతంలో చెప్పిండు ఆయన మాగంటి గోపీనాథ్ పైన ఇట్లాంటి కేసు పెట్టిన నేను అని చెప్పేసి మాట్లాడి, సో అన్ని టాలీ చేసుకొని మరి ఈ పని చేసిరావు అనుకుంటాను నేను. ఆయన నామినేషన్ వేసినట్ట మొత్తానికైతే. ఒకవేళ మాగంటి సునీత నామినేషన్ లో ఏమైనా తప్పులు ఉండి నామినేషన్ తిరస్కరణకు గురైతే ప్రత్యామ్నాయ అభ్యర్థిగా విష్ణువర్ధన్ పోటీలో నిలిచే అవకాశం ఉందట. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ ఎన్నికల అధికారులు 2 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఓటు వేయినా ఇంకోటి మళ్ళా ఇట్లా నామినేషన్ పత్రాలు ఇచ్చినట్ట. ఈయన పోటీకి నిలబడ్డాడు, అది నామాత్రమే పోటీనే, ఏ క్షణమైనా ఆయన విత్డ్రా చేసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ఈ పొద్దుగాల నుంచి చర్చ జరుగుతుంది, ఏ క్షణమైనా విత్డ్రా చేసుకున్నాడు. ఆమె నామినేషన్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు విత్డ్రా చేస్తాడు, ఆమె నామినేషన్ కొట్టేస్తే మళ్ళీ ఈయన ఉంటాడు పోటీలా. అంతే, ఇద్దరు గుర్తు కారే, ఎవరు ఒక్కరే ఉంటారు లాస్ట్కి.